హలో ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు ఇప్పుడు నేను చూపెట్టేది గ్రామ్‌ఫోన్ అని, దీన్ని ఎలా వాడతారో మీలో ఎవరికైనా తెలుసా? మన 90 కిడ్స్‌కైతే కొంచెం ఐడియా ఉంటది. అది 2K కిడ్స్ అయితే నాకు తెలిసి వాళ్ళసలు చూసుండరు బహుశా. మన 90 కిడ్స్‌కే కష్టం అది. ఎందుకంటే మనం పెరిగేసరికి ఆల్మోస్ట్ మనకి MP3 ప్లేయర్లు, ఈ మొబైల్స్, అలాగే ఎఫ్ఎంలు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఛాన్సెస్ చాలా తక్కువ. రీసెంట్‌గా అయితే నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ ఈ గ్రామ్‌ఫోన్ చూసాననమాట. ఈ గ్రామ్‌ఫోన్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పూర్వం రోజులు చాలా బాగుండేవి. ఆఫ్‌కోర్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా! ఇప్పుడు కూడా. ఇప్పుడైతే నేను ఈ గ్రామ్‌ఫోన్‌ని ఎలా యూజ్ చేసేవారో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే దీనికి ఒక స్పీకర్ ఉంది. పైన గొట్టంలో ఉంది కదా! పైన స్పీకర్. అలాగే దీనికి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ వచ్చేసరికి చూస్తే ఈ కింద ఇది ఉంది కదా! డిస్క్ అనమాట. ఇది డిస్కు మనకి ఫ్రంట్ మ్యాగ్నెటిక్ కాయిల్ అనమాట అది. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ కొన్ని పార్ట్‌లు ఎక్కిస్తారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొన్ని పార్ట్‌లు ఎక్కిస్తారు. అలాగే ఇప్పుడు దీనికి ఇంకా స్టార్టు, స్టాపు ఈ ఆప్షన్ ఉంది. అలాగే ఫార్వర్డ్, స్లో, స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంతేకాకుండా దీనికి మనం ఫర్ సపోజ్ వేరే సాంగ్ కావాలంటే ఇక్కడ క్యాసెట్ తీసి మళ్ళీ మార్చుకోవాలనమాట. సో, ఎక్కువ సాంగ్స్ పట్టవు. దీన్ని ప్లాటర్ అంటారనుకుంటాను. ఫ్రంట్ సైడ్ ఒక 2 పాటలు, బ్యాక్ సైడ్ ఒక 2 పాటలు, లేకపోతే సింగిల్ సాంగ్ ఎక్కిస్తారు అంతే. దీన్ని ఒకసారి ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూడండి. నాలో ఏమనవరస రాగం పిల్లన గ్రోవి ఊరింది, మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో, నా మదిలో.